లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆసక్తికర అంశాలే చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఈ నెల 17వ తేదీలోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో రోజుకో ట్విస్ట్ అయితే వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా ఈ నేపథ్యంలోనే సజ్జల శ్రీధర్ రెడ్డికి అలాగే బాలాజీ గోవిందప్పకు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీళ్ళిద్దరికి కోర్టు నుంచి ఒక ఊహించిన ఎదురుదెబ్బ అయితే తగిలింది. సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ తిరస్కరించింది కోర్టు. అలాగే బాలాజీ గోవిందప్ప పిటిషన్ కూడా కొట్టేసింది. మద్యం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్పల బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ మేరకు తీర్పును వెలువరించారు న్యాయాధికారి పి భాస్కర్రావు. సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా ఆయన దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన రెండోసారి పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఒక రకంగా నిందితులకైతే ఇప్పుడు కీలక అంశం కాబట్టి ఇప్పుడు బయటకు వస్తే వాళ్ళు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు కాబట్టి కేసు మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది అనేది న్యాయవాదుల ప్రధాన అక్కడ వాదిస్తున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలోనే వీళ్ళకైతే బెయిల్ అయితే రాలేదు అనేది. ఏది ఏమైనా 17వ తేదీలోపు ఏం జరుగుతోంది ఈ మద్యం కేసులో, ఇంకా ఎవరెవరిని ఈ కేసులో నిందితులుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఫైనల్గా ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయంలో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారా లేదా అనేది కూడా ఇక్కడ ఆసక్తికరమైన అంశం. వేచి చూడాలి.